స్వాతంత్ర సమరయోధుడు రాజన్న స్వాతంత్ర నేను అందుకే మిషన్ మంచి మంచి నా చేతి ఇచ్చిన అంటే కాపురం తెలుసు. స్వాతంత్ర సమరయోధుడు రాజన్న 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 స్వాతంత్ర సమరయోధుడు బీసీ రాజన్ గారు బీసీ రాజన్ గారు బీసీ రాజన్ గారు బీసీ రాజన్ గారు స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర సమరయోధులు నేను రాని రాకపోతే ఇట్లా మాదే కదా. మేమంతా నడుస్తామని చెప్పి మేమంతా నడుస్తామని చెప్పి విన్నవించుకుంటూ ఇతని కుటుంబానికి రాజన్న గారి కుటుంబానికి సదా
చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంలో అందరికీ తెలియపరుస్తున్నారు. మరొక్కసారి రాజన్న గారి సంతాపాన్ని తెలియపరుచుకుంటామని గతిస్తున్నాం. బీజేపీ నిలబడి నువ్వు ఉన్నాడు, నేను నిలబడతాను. నేను లేకపోయినా పర్వాలేదు. ಮಾಡ್ತಾರೆ. రాజంగారు మా గురువుగా ఉండి ప్రతి విలేజ్కి పోయి కాంగ్రెస్కు ప్రాపగండా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం ప్రతి విలేజ్ పోయి గ్రామ పంచాయతీకి పోయి టామ్ని పిలిచి అందరినీ చేర్పించి సభ ఏర్పాటు చేసి ఆయన ప్రసంగాన్ని వింటూ ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి ఫస్ట్ హ్యాండ్లో అదంతా కూర్చో ఉండాలి. 200 ఫీట్ వెళ్ళిపోయినా అలా 200 ఫీట్ బ్యాక్ వచ్చి అలా ఏమన్నా మీరు ఎవరు ఏరా ఈడ పెళ్ళి బలవంతంగా ఎక్కువని ఇక్కడ మిగతా పైన దిగేసినాను. నేను నడుచుకొని పోతాను. వాకింగ్ చేస్తుంది. అట్లా 2 అవర్స్ ఎన్నో అనుభవాలు ఆయన షేర్ చేస్తాను. అన్నీ మీరు ఎవరైనా అలాంటి నాయకులు
ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అదేవిధంగా పలమనేరు ఎమ్మెల్యే పిసి రాజన్ గారు స్వర్గీస్తారు. వారు పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. వారితో నాకు దాదాపు 70-80 ఏళ్ళ నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబానితో మాకు అనుబంధం ఎక్కువ. ఇటువంటి వ్యక్తి రాజకీయాలలో మహోన్నతమైనటువంటి వ్యక్తి, విలువలతో కూడినటువంటి వ్యక్తి, విలువలు చేసినటువంటి ఇటువంటి వ్యక్తిని రోజు కోల్పోవడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి చాలా తీరని లోటని భావిస్తున్నాం. వచ్చే రాజకీయ నాయకులు వీరి యొక్క భావాలతో వీరి యొక్క అనుగుణంగా నడచాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు బాధాకరమైన విషయంగా తెలియదు. పేరు మనకి చెప్పేంత తరగతి మనకి లేదు. రెడ్డి గారు పిలిచినారు, వచ్చి చాలా మంచి కార్యం చేసినాడు. ఆయన లాస్ట్కి వచ్చేసారి మౌన్ తీసుకొని తక్కువ టైం అయింది. 10 నుంచి చెప్పినారు, వచ్చినాము. చూస్తే మాకు కూడా నేను ఉంటామో లేదో ఏమో తెలియదు, కానీ ఆయన దేవునితో సమానము. దేవుని పేరు మనం చెప్పేంత ఇది లేదు, దేవునితో సమానము. నేను వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆత్మ చాలా సంతోషంగా వస్తాను. మా వీరశైవ జాతిలో ఫస్ట్ ఎమ్మెల్యే మన జిల్లాలో అయినా రాష్ట్రంలో కూడా ఆయనే ఒక్కడే అట్లాంటి ఆయన ఈరోజు స్వర్గలోకం చేయడము మాకందరికీ చాలా లోటు, మా కులానికి లోటు. అటువంటి వ్యక్తిని మనం చూడలేము. స్వాతంత్ర సమరయోధులు ఉండి కూడా ఆయన ఈరోజు కూడా బాడిగిలో ఉన్నాడు, కానీ సొంతంగా నీటి పెట్టుకుంది లేదు, ఏమీ గవర్నమెంట్ని సాధించలేదు, తగినంత సేవ చేసిన ప్రజలకు. అటువంటి వాళ్ళు పోవడం మాకు చాలా మాకే కాదు కాంగ్రెస్ మా చిన్నప్పుడే సుందరరావు పార్టీ ఎమ్మెల్యేగా నిలబడినప్పుడే, మేము చిన్న పిల్లలకు ఉన్నప్పుడే ఆయన కోసం పనిచేసినాం. అదేవిధంగా అదే గుర్తుపెట్టుకొని తర్వాత మా చిత్తూరు జిల్లాలో కుప్పం నుండి తనగల్ వరకు కృష్ణా జిల్లాలో రావాలని యువకులైన మేము మా పార్టీ తరఫున కుప్పం నుండి తనగల్ వరకు పాదయాత్ర చేశాం. ఆ పాదయాత్రలో ముఖ్యంగా మాకు ఉండి ఈయన వయసు అయి ఉండి కూడా మమ్మల్ని కుప్పం వరకు నడిపించి పోతిరెడ్డిపాడు అంద్రిని కాలం వచ్చేందుకు మూల కారణం. ఆ రోజు పాదయాత్ర చేసి అది ప్రభుత్వం దృష్టికి తెచ్చిన దాంట్లో మన పిసిరాజన్ గారు చాలా ప్రముఖులు ఆ రోజు చేశారు. తర్వాత మాకందరికి కూడా స్ఫూర్తి ఇచ్చి పనిచేస్తున్నారు. ఆయన లాంటి నాయకులు ఇంకా మాకు కూడా వయసు అయింది. ఇంక అటువంటి నాయకుల్ని మేము చూడలేము. ఇంక ఇప్పుడు రాజకీయము ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాం. మనకి వెల్కమ్ పరంపర ఇస్తున్నారు.
అమ్మఒడి ఫౌండర్ని. ఈయన స్వాతంత్ర సమయం రాజన్న గారు నాకు దాదాపు 47 సంవత్సరాలుగా తెలుసు. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. ఆయన మా గురువులాగా ఆయన ఎన్నో మాకు సేవా కార్యక్రమం నుంచి బోధించేవాడు. నేను పెట్టినటువంటి అమ్మఒడి ట్రస్ట్లోని కార్యక్రమాల గురించి నెలకు 2-3 సార్లు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఎట్లా చేస్తామని అడిగేవాడు. ఆయనకు 105వ జన్మదినం కూడా ఇక్కడికే వచ్చి స్వయంగా మా స్వహస్తాలతో మా అమ్మఒడి టీం అంతా వచ్చి ఆయన పాదాలు కడిగి ఆయన నమస్కారం చేస్తున్నాము. ఇప్పుడు ఆయన తీరని లోటు చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన నా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరితో చెప్పుకునేవాడు. ఇక్కడ ఉండే రామన్న కూడా అప్పుడప్పుడు నా గురించే చెప్పేవాడంట. నా స్నేహితులు అందరికీ ఎక్కడ కలిసినా మొట్టమొదట నా పేరు ఆయన చెప్పుకోవడం, నా సేవల గురించి అందుకొని చెప్పుకోవడం, ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన ఎక్కడున్నా హ్యాపీగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి ఆయన వయసు అంత లేదు మా చరిత్ర ఆయన ఏజ్లో మేము ఎంతో ఒక చిన్న ఏజ్, కానీ ఆయనతో నేను ఒకసారి బెంగళూరు నుంచి ట్రావెల్ చేసినాను. ఈరోజు బెంగళూరు హొస్కోట దగ్గర ఆయన కూర్చున్నారు. నిరాడంబరత అంటే టీసీ రాజన్న గారు. ఆయన బస్ స్టాండ్లో కింద కూర్చొని ఉన్నారు ఫుట్రెస్ట్ దగ్గర. నేను 300 ఫీట్ పాస్ అయిపోయి మళ్ళీ రివర్స్ వచ్చాను. ఎవరు మన ఊరు పెద్ద ఆయన మారున్నారు. వస్తే ఎవరు రా అన్నారు. నేను సుధీర్ అన్న అంటే పలానా వాళ్ళ కొడుకు అంటే ఏమిరా ఇక్కడ అంటే ఏం లేదు మనం చూసి మళ్ళీ రివర్స్ వచ్చింది. రండి పోదాం పొలంనేరు. ఆ 2 గంటల సేపు ఆయనతో నేను పంచుకున్న మెమరీస్, ఆయన అడ్వైజర్స్ మరవలేనిది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. మా మమ్మీని కూడా ఆయన ఎత్తి సాకినారు. అలాంటి మా తాతగారు అంతా ఆయన అనుబంధం చాలా ఎక్కువ. ఈరోజు తప్పదు, అందరూ వెళ్ళాలి కాబట్టి మీరే ఏం చెప్పడానికి అవకాశం లేదు. రాజకీయాల్లో ఒక నిస్వార్థ సేవకుణ్ణి, ఒక నాయకుడిని, నైతిక విలువలకు నిలబడి రాజకీయాలకు ఒక ఆదర్శవంతంగా జీవించిన వ్యక్తి టీసీ రాజన్ గారు. ఆయనతో నాకు సుదీర్ఘకాల పరిచయం ఉంది. ఆయన జ్ఞాపక శక్తి చాలా అమోఘం. ఎన్నో విషయాలు ఎందరినో తన అనుభవంలో ఎన్నో ఉదాహరణలు ఆయన చెప్పడం, రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉండాలి, ఏ నాయకుడు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మాకు చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తూ తన సొంత ఆస్తుల్ని కూడా ప్రజల కోసము దానం చేసిన వ్యక్తి అతను. ఈరోజు పూర్తిగా కుటుంబ సభ్యులపైన ఆధారపడి తన పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తూ వచ్చినాడు. అంటే ఒకసారి మనం ఊహించాలి, రాజకీయాలు ఏ విధంగా ఉండింది ఒకప్పుడు, ఈరోజు రాజకీయాలు ఏ విధంగా ఉంది. నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే యువకులందరూ కూడా టీసీ రాజన్న గారు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి పలమనేరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు నేను కోరుకుంటా ఉన్నాను. అతనే మనకు ఆదర్శం రాజకీయాల్లో. మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వస్తే ఆదర్శంగా లేరు. అతని ఆదర్శమే రేపు ఉత్తరోత్తర మన దేశ భవిష్యత్తును మార్చగలుగుతుందని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆ విధంగా అతను ఆదర్శంగా తీసుకొని మనమందరూ ఆయన మార్గంలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. జోరు
స్వతంత్ర సమరయోధులు రాజన్న గారికి ఆయన ఈరోజు ప్రపంచాన్ని వదిలి వెళ్తున్న సందర్భంలో పలంనేరులో మా ముస్లిం సమాజం తరఫున ఆయన ప్రగాఢ శ్రద్ధాంజలి ఆయనకు ఘటిస్తూ చాలా విచారవదనంతో స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు మా మధ్య ఉన్నారంటే అది మా అదృష్టంగా భావించాం. కానీ ఒక మనిషి అనే అతను ఎంత గొప్పవాడనేటువంటిది బతుకున్న పిల్లలు గుర్తించకపోయినా ఆయన చివరి రోజున ఈరోజు ఆయన కోసం ఎంతమంది వస్తున్నారంటే ఇక్కడ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్లస్ ఆయనలాగా జీవితం ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు అల్లాహతాలా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ రోజు రాజన్న గారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఆ రోజు స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి విలువలు, ఆ రోజు ఉన్నటువంటి మానవత్వం, దానికి ప్రతిరూపం రాజన్న గారు. ఈ సందర్భంగా ఇది మాట్లాడే సమయం కాదు, సంతాపం తెలపాల్సిన సమయం. ఈ సందర్భంలో మా ముస్లిం సమాజం తరఫున ప్రగాఢంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ రాబోయే కాలంలో ఏ విధంగా ఆయన మాకు మార్గదర్శనం చూపించి హిందువులు ముస్లిం మన స్వంత భారతదేశంలో మత నాకు 47 సంవత్సరాలుగా తెలుసు. నేను ఆయన శిష్యుడిని. నా గురించి, నా సేవల గురించి ఎక్కడ 10 మందితో కలిసినా నా సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. వాళ్ళ కుటుంబానికంతా కూడా నా సేవా కార్యక్రమం చెప్పేవాడు. ప్రతి నెలకు 4-5 సార్లు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు, నీ కార్యక్రమాలు ఎట్లా జరుగుతూ ఉన్నది నా గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకునే మహానుభావుడు. 105వ సంవత్సరం ఆయన జన్మదినాన్ని వచ్చి ఆయనతోనే మా టీం అంతా వచ్చి మేము జన్మదినం కూడా జరుపుకున్నాము. ఆయన ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఆయనకి మనశ్శాంతి ఇవ్వాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ ఆయన ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిలో కోరుకుంటూ ఉన్నాను. నా పేరు పద్మనాభరాయుడు, అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ని. మాది బంగారుపల్లి మండలం నల్గాంపల్లి గ్రామం. ఈయన మొదటి నుంచి కూడా నేనంటే చాలా ప్రేమ. 40 ఏళ్ళ ముందే ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నాతో మొట్టమొదట నేను కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటల్ని ఆయన నచ్చుకుని అప్పటి నుంచే నన్ను అభినందించడం, నేను అప్పటి నుంచి ఆయన శిష్యుడిగా మారడం, ఆయన కొన్ని సూచనలు కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాజన్ గారు ఇది చాలా బాధాకరం. నేను ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటాను. ఇతను అందించినట్టు సేవల్లో భాగంగా మాది పొంగునూరు మండలం కుమ్మరనత్తం గ్రామ పంచాయతీ పిచ్చుగుండ్లపల్లి గ్రామం మాది. అప్పట్లో పిసి రాజన్న గారు పలంనేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మా ఊరికి విద్యుత్ లేదడం వలన మాకు నేలపల్లిలో బంధుత్వం ఉంటే మా తాతగారితో నేలపల్లెలతో మాట్లాడితే పొంగూరు ఎమ్మెల్యే గారు ఎవరు అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అధికారులతో ఉన్నతాధికారులతో మాట్లాడి అతి త్వరగా ఆ యొక్క కుమ్మరనత్తం గ్రామ పంచాయతీలో పిచ్చుగుండ్లపల్లి గ్రామానికి విద్యుత్ సరఫరా వెంటనే అమలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నేను ఈరోజు మా ఊరికి విద్యుత్ రావడానికి ఇతను అందించినటువంటి సేవల్లో భాగంగా మా ఊరికి విద్యుత్ ఇతరుల ద్వారానే వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఈ మృతి చెందడం అనేది ఈరోజు చాలా జీర్ణించుకోవాలని విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఇతను చర్యలు తీసుకోకుండా ఉందంటే వేరే గ్రామాలు, వేరే మండలాల్లో లాగా ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత విద్యుత్ సరఫరా అన్ని ప్రాంతాలు అందుకోవడం జరిగింది. ఇతని ద్వారా మాకు ఇతను చెప్పిన వెంటనే పిసి రాజన్ గారి ద్వారా అమలు పరిచి విద్యుత్ అధికారులు 1986వ సంవత్సరంలో 76వ సంవత్సరంలో మాకు ఇతని ద్వారా మాకు విద్యుత్ రావడం జరిగింది. పిసి రాజన్ గారి ద్వారా విద్యుత్ రావడం జరిగింది. కాబట్టి ఇతనికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం.
నా పేరు వచ్చి వెంకట ప్రసాద్. పొంగనూరు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మొట్టమొదటి ఎమ్మెల్యే బాడాల కృష్ణమూర్తి గారు మనవడుగా నిలుస్తున్నాను. ఈయన గారు టీసీ రాజన్న గారు, మా తాతగారు బాడాల కృష్ణమూర్తి ఇద్దరు స్నేహితులు. ఇప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇద్దరు అప్పట్లో రాజకీయాల గురించి మాట్లాడుకుని వాళ్ళ నిస్వార్థమైన రాజకీయం గురించి కానీ ప్రజలకు సౌకర్యం చేసే రాజకీయం గురించి మాట్లాడుకునే వాళ్ళు. ప్రజలంటే ఇలా ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని కూర్చొని మాట్లాడారు. మా తాత చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి మా బాగోగులు చూశారు. మాకు ఇల్లు లేదు అని చెప్తే మాకు ఎక్కడ చెప్తూ ఉంటే కూడా ప్రభుత్వం తరఫున పోరాడి ఇల్లు కూడా ఇచ్చేదాన్ని కూడా శాంక్షన్ చేయించి పోరాడిన వ్యక్తి మా టీసీ రాజన్న గారు, మా తాతగారు. మా తాతగారు ఈరోజు లేని రోడ్డు మాకు చాలా ఇదిగా ఉంది. ఆయన ఇంకా ఉండి ఇంకా కొత్త రాజకీయం మేమంతా కొత్తగా రాజకీయంలో ఎదుగుతున్నాము. మా సలహాలు సూచనలు ఇచ్చింటే బాగుండు. కానీ అశాంతంగా దేవుడు ఆయన తీసుకుపోయినాడు. ఆయన ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా జీవితం గడపాలని, ఆయన సొంతలో గడపాలని కోరుకుంటూ ఈయనకు ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము గత 30 దినాల నుంచి ఈరోజు కోసము మేము మొక్కుబద్దులు పెట్టుకొని ఈ దేవుని యొక్క ఇది చేసుకొని రాత్రికి రాత్రి మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది. ఏమంటే మా ఊరికే పెద్ద దిక్కు. ఇప్పట్లో మా పలమనేరుకి ఒకటి పెద్ద దిక్కు, ఇంకొకటి 100 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా నిలకడగా ఒక పర్సనాలిటీ, ఒక మేజర్ పర్సనాలిటీ. అదే కాకుండా ఈ పలమనేరుకి ఎంతోమంది నాయకులు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయన ఈ మరి మన ఈ భూమి నుంచి, ఈ ప్రపంచం నుంచి కనుమరుగు అయినారు అంటేనే నిజంగా మేము కూడా నమాజ్ కోసం కాసుకోంటిమి. అందరూ నమాజ్కి పోయినాము, మా యొక్క నమాజ్ మేము ప్రార్థన చేసినాము. కానీ ఎప్పుడెప్పుడా మా పెద్ద ఆయనకి మేము కలుస్తాము, ఎప్పుడెప్పుడా ఆయన మొహం మేము చూస్తాము, ఎప్పుడెప్పుడా మనం ఆయనకి నివాళి అర్పిస్తాము అనేసి వెంటనే మా అన్న తమ్ముళ్ళకి చెప్పడం. వాళ్ళు కూడా చాలా డిప్రెషన్లో ఉండి ఈడ వచ్చి, ఎందుకంటే చివరి యాత్ర, దీని తర్వాత మనము ఎంత చేసినా ఏమి చేసినా అటువంటి మహానుభావుణ్ణి మనం పొందలేము, కోల్పోయాం. వేరే దానికోసం నేనేమంటే ఆయన చెప్పిన మార్గంలో, ఆయన నడుచుకున్న మార్గంలో, ఆయన ఏదైతే ఒకవేళ ఆయన 100 మంచి చేసిండాడు కాబట్టి అందులో కనీసం మా వల్ల ఒక 10 అయినా ఆయన బాటలో మేము నడుస్తాము, నడుచుకుంటాము. ఇంకోటి ముఖ్యంగా ఆయన ఒకప్పట్లో ఈ పొలంనేరులో ప్రతి కుటుంబానికి ఆయన సుపరిచితుడు, ప్రతి కులానికి ఆయన సుపరిచితుడు. ఈరోజు ఆ కుటుంబానికి మేము మీ మీడియా ద్వారానే కాకుండా వాళ్ళ అబ్బాయి గారితో కూడా మేము ఒకే మాట విన్నవించినాము. అన్న, పెద్ద ఆయనే పోయిండేది, ఇంకా మేమంతా ఉండాము. ఈ కుటుంబానికి మీకు ఎప్పుడు ఎటువంటి ఏమి అవసరం ఉన్నా మేము ఉండాము. మేము బతుకుండేది కాదు, మా బిడ్డలు బతుకుండేంత వరకు కూడా ఈ కుటుంబానికి మేము రుణపడి ఉంటామనేసి మా యావత్ ముస్లిం సమాజం తరఫున నేను విన్నవించుకుంటూ, ముఖ్యంగా మళ్ళా ఒక్కసారి పెద్ద ఆయనకి మేము శ్రద్ధాంజలి చెప్తున్నాము. సోదరులకి నమస్కారం. ఈరోజు గౌరవనీయులు స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎమ్మెల్యే గారు పలంనేర్, ద గ్రేట్ పర్సనాలిటీ, ఈ పలంనేర్ చరిత్రలో చిరస్థాయిగా పేరు పొందుకున్న వ్యక్తి, అలాంటి మహోన్నత మహావ్యక్తి శ్రీ టీసీ రాజన్ గారు. నేను అంకుల్ అనే అంత సత్సంబంధం నాకు ఉండేది, ఎందుకంటే వాళ్ళ తనయ్య శ్రీమతి సునీత గారు, వాళ్ళకి ఎంత ప్లేస్ ఉందో సేమ్ అదే ప్లేసు నాకు ఇవ్వటం జరిగింది అంకుల్. అండ్ ఆంటీ కూడా. ఆంటీ వచ్చి ఒక న్యాయ వ్యవస్థలో ఒక జెన్యున్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జడ్జి అనమాట. టీసీ రాజన్ గారి గురించి చెప్పాలనంటే చాలా చెప్పచ్చు, ఎందుకంటే మా వయసు కూడా, మా అనుభవం కూడా వారికి సరిపోదు. అట్లాంటి గొప్ప పర్సనాలిటీ. ఈరోజు అంకుల్ చనిపోయారనంటే
ఖచ్చితంగా దేవుడి దగ్గర ఉంటారు. ఎందుకంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తన పేరు నిలుపుకున్న వ్యక్తి. అలాంటి వాడు చాలా అరుదు ఈ సమాజంలో. మేము కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే మాకు చాలా మెలకువలు చెప్పేవారు. వచ్చి అడిగినప్పుడు రాజకీయం అంకల్ ఎలా చేయాలి, ఏం మాట్లాడి, ఎలా చెప్పాలి అని అంటే, అలాంటి వారి దగ్గర నుండి మేము ఒక శిష్యులు అని చెప్పచ్చు. ఎన్నో రకాలుగా డెఫినేషన్ దానికి లేదు. అలాంటి మహా వ్యక్తి దగ్గర నుండి మేము నేర్చుకునేది చాలా ఉంది. నిజంగానే ఈ రోజున్న ఈ పొలిటికల్ ట్రెండ్లో ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సొసైటీ, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో అలాంటి అవసరం ఉంది అని ఉద్ఘాటన ఇచ్చి చెప్పగలము. కాబట్టి వారికి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వారి కోసం బ్రతకలేదు, వారి వ్యక్తిగతంగా బ్రతకలేదు, వాళ్ళ పిల్లల కోసం బ్రతకలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళు నిస్వార్థంగా ఎలాంటి ఏది ఆశించకుండా ఈ సొసైటీకి సర్వీస్ ఇచ్చినారంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము ఈ ప్రజెంట్ ఎలా ఉందో సొసైటీలో. అలాంటి వారు తన కోసం బ్రతకకుండా ప్రజల కోసం బ్రతికి, పిల్లల కోసం బ్రతకకుండా ప్రజల కోసం బ్రతికిన ఒక మహా వ్యక్తి శ్రీ టీసీ రాజన్ గారు. ఎందుకంటే వారి ఆదర్శంగా ఉండాలి. ఈరోజు నేను ఒకటి చిన్న కోరుకుంటున్నాను. మేధావులు, వారి గురించి తెలిసిన వాళ్ళు, వారి వయస్సుకి ఇంచుమించు ఉన్నవాళ్ళు, వారి గురించి ఒక జీవిత చరిత్ర, ఒక బుక్ రాస్తే కూడా బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని కూడా ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల జీవిత చరిత్రను, రాజకీయ చరిత్రను ఒక బుక్ లాగా వస్తే భవిష్యత్తు తరాల వారు దాన్ని చదువుకొని దాన్ని ఫాలో చేసే అవసరం ఉంది. వారు ఎలాంటి సర్వీసెస్ సొసైటీకి ఇవ్వాలని వారికి అలాంటి మెలకువలు వస్తుందని పుణికిపుచ్చుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి మహాన్నత వ్యక్తికి నా ఘనమైన నివాళులు అర్పిస్తూ తప్పకుండా వీరిని ఆదర్శంగా తీసుకుని వీరైతే ఏదైతే వదిలి వెళ్ళారో అలాంటి ఆశలు మేము కూడా చేయాలని కూడా మాకు భగవంతుడు అలాంటి శక్తిని, అలాంటి అన్ని ఇవ్వాలని, తెలివి, జ్ఞానం ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ టీసీ రాజన్ గారు. అది నాకంటే ఆయనకున్న ఆత్మ బంధువులకే ఎక్కువ తెలుసు. బిడ్డలుగా అయితే మేము ముగ్గురం కానీ నలుగురం. అతని ఉద్దేశంలో అతను ప్రేమించింది కొన్ని లక్షల మందిని ప్రేమించినట్టు. అటువంటి మనిషిని మేము కోల్పోయినాం. కాబట్టి మేము కోల్పోతే కూడా ఇంతమంది అతన్ని ప్రేమిస్తున్నారనే ఒక భావన, ఒక సంతోషం మా హృదయాల్లో నిండి ఈరోజు పొంది పొరలుతూ ఉంది. కాబట్టి ఆయనైతే వాస్తవంగా మనిషి లేకపోవచ్చేమో కానీ ఆయన ప్రేమాభిమానం కలిగిన మనుషులు ఇంతమంది ఉన్నారే, వీళ్ళంతా మనోళ్ళే కదా అనే ఒక భావనతో మాకు గుండె ధైర్యం ఎక్కువ వచ్చింది. కాబట్టి టీసీ రాజన్ అనే ఆయన పేరుతో మీకు ఎంత బాగా తెలుసో మాకంటే కూడా మీకే బాగా తెలుసు. మాకైతే కొద్దిగా మేము నాన్న అనేవాళ్ళం, మీరంతా టీసీ రాజన్ గారు అనేవాళ్ళు. కాబట్టి ఆయన ప్రేమించిన వాళ్ళు కావచ్చు, ఆయన సహాయం చేసిన ఎల్లప్పుడూ ఆయనకి ఉదయం లేవగానే పని ఏమంటే ఎవరికి ఏ పని మనం ఎంత ఫ్రీగా చేయాలో ఎంత త్వరగా చేయాలి, ఎవరిని ఏ ఇబ్బందులు లేకుండా ఎట్ట కాపాడాలనే భావనతో ఆయన జీవనాన్ని సాగించారు. కాబట్టి ఇన్నేళ్ళు ఆయనకు వచ్చిన ఆరోగ్యం దేనివల్ల వచ్చిందంటే ఆయన యొక్క సేవా దృక్పథంతోనూ ఆయన యొక్క మంచి హృదయంతో ఆలోచించి ముందుకెళ్ళడంతో ఆయన ఇన్నేళ్ళు జీవించినారు, ఇంకా జీవిస్తారు. మీలో ప్రతి ఒక్కరిలో ఉన్నారు. కాబట్టి మా నాన్నగారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా మాకు కావాల్సిన వాళ్ళు, మాకు అన్నదమ్ములు, తండ్రి సమానులు, లేదా మాకు అన్నదమ్ములు కావచ్చు, అందరినీ మేము ప్రేమిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి మీకు అందరికీ నాన్నగారికి ఇప్పుడు దాదాపుగా 106 నుంచి 107 మధ్యలో జరుగుతూ ఉంది. ఇంతవరకు నాన్నగారికి ఆయనకి వీపు రుద్దడం కానీ లేదా చిన్న ఒక కాలు నొప్పి పిసగడం కానీ మంచి వచ్చేటో మేము ఏ పని చేయలేదు. ఏ పనైనా తను స్వతహాగానే చేసుకునేవాళ్ళు, పుట్టలు ఆయనే ఉతుక్కునేవాళ్ళు, ఆయన నిక్కర్లు ఆయనే ఉతుక్కునేవాళ్ళు. ప్రతి ఒక్కటి ఆయన సొంతంగా చేసుకొని జీవనాన్ని ఏ ఆధారం అంటే డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్గా బతికిన ఇండిపెండెంట్ మ్యాన్, స్వాతంత్ర సమరయోధుడు. కాబట్టి దాని అర్థం ఏముందో అది నాకైతే పూర్ణంగా నేను చెప్పలేకపోతున్నాను. ఇది ఈ పరిస్థితి. కాబట్టి ఏజ్ చెప్పండి. వయసు ఏజ్ 107 సంవత్సరాలు. అంటే మేము అనుకున్నది మా కుటుంబము ఇంతే, మేము మాత్రమే అని అనుకున్నాం. కానీ మా కుటుంబము ఇంత పెద్దది, ఇంతమంది ఆత్మీయులు మాకున్నారు మా నాన్న వైపు నుంచి అని ఈరోజు మాకు కంటి ముందర ఆవిష్కరించారు. థ్యాంక్ యూ. నమస్తే, నేను టీసీ రాజన్.
మా నాన్న గురించి చెప్పాలంటే మీకే తెలుసు, నేనేం చెప్పే అవసరం లేదు. ఆయన ఇంత పేరు తెచ్చుకున్నారని నాకు తెలియదు, ఇంతమంది చూస్తుంటే తెలుస్తుంది. నాన్న ఆస్తి అంటే ఇదే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తి అంటే ఈ జనాలే. ఎందుకంటే ఇంకేం ఆస్తి కావాలి. మీరందరూ వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కృతజ్ఞతలు అందరికీ. నమస్తే అండి. ఈ దహన క్రియలకి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి మా బంధువర్గము, అతనికి స్నేహితులు, పూర్వం నుంచి అతనితో అనుబంధం ఉండేవాళ్ళు అందరూ వచ్చినారు. ఉదయం నుంచి అయితే ఇంటి దగ్గరకు చాలామంది వచ్చారు, వెళ్ళిపోయినారు. ఈ టైంలో ఎండలో ఉండలేరు కాబట్టి ఇక్కడికి ఎక్కువగా మాకు వచ్చిండే వాళ్ళలో బంధువులు, ఆయన ఆత్మ బంధువులు ఒక 30%, బంధువులు 70% కలిసి వచ్చారు. అందరూ సంతోషించినారు. మీరంతా వచ్చిన దానికంతా బాగుంది కాబట్టి మేము కూడా సంతోషిస్తాను. కాబట్టి కార్యక్రమాలంతా దివ్యంగా, ఏ పొరపాట్లు లేకుండా నిర్విఘ్నంగా జరిగింది. దేవుడి దయ వల్ల, పరమశివుని దయ వల్ల అన్నీ సుఖంగా, ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది. ఈరోజు 108 సంవత్సరాల వయసు కలిగినటువంటి టీసీ రాజన్ గారు వారు శివైక్యం చెందినారు. నిన్న ఈరోజు దహన క్రియలు జరిగింది. వేలాదిగా ఈ కార్యక్రమంలో వారి యొక్క అభిమానులందరూ పాల్గొని వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకున్నారు. వారు అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి కలిగినటువంటి వ్యక్తి. వారు నిన్న మొన్న కనబడినప్పుడు కూడా ఈ మధ్య అందరి క్షేమ సమాచారాలు, అనేక పరిచయాలు అన్ని జిల్లా మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ దేశంలో హవా కొడుతుంటే ఎన్జీ రంగా పార్టీ పేరు స్వతంత్ర పార్టీలో గెలిచినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అంటే వారి యొక్క కెపాసిటీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారు ఎంత గొప్ప అంటే కాంగ్రెస్ హవా నెహ్రూ టైంలో, గాంధీ టైంలో ఎలా ఉండిందో అలాంటి సమయంలోనే ఎన్జీ రంగా పార్టీలో గెలిచారంటే వారి యొక్క శక్తి మనం గ్రహించాల్సి ఉంటుంది. కాలినడకన వారు అనేక గ్రామాలు తిరుగుతూ ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా ఎవరు కనబడినప్పటికీ కూడా ఆ గ్రామం పేరు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతూ వారి యొక్క క్షేమ సమాచారం విచారించేటువంటి గొప్ప వ్యక్తి. వారు లేని లోటు పలమనేరు ప్రజలకందరికీ కూడా తీరని లోటుగానే భావిస్తున్నాము. వీరశైవ లింగాయత్ సమాజము చాలా వారికి శివైక్యం కలగాలనేసి కోరుకుంటూ, వారికి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మరీ కోరుకుంటూ ఓం నమః శివాయ. వారు చాలా సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ విషయాలైనప్పటికీ, అంటే పెన్షన్ కావచ్చు, ఇట్లాంటివి కూడా వారు నిరాకరించారనమాట. చాలామంది పదవుల నుండి సంపాదించుకుంటారు. దారపోసుకున్న వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు. బాబు రాజేంద్ర ప్రసాద్, లేకపోతే మనకు రెండవ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లాంటి వాళ్ళందరూ ఆస్తులు ఏం కూడా పెట్టుకోలేదు. అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి వీరు. వారి శ్రీమతి గారు కూడా జడ్జిగా రిటైర్డ్ అయ్యారు. వారు కూడా చాలా మన జిల్లాకే పెద్ద ఆయన, సీనియర్ పొలిటీషియన్, స్వతంత్ర అభ్యర్థిగా 1960లోనే ఎన్నికైన మహోన్నత వ్యక్తి, పేదల కోసం పనిచేసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కీర్తి శ్రేష్ఠులు శ్రీ టీసీ రాజన్న గారు. ఆయనతో నాకు, మా కుటుంబానికి ఎక్కువ సంబంధాలు ఉండేటివి. మా పెద్దమ్మాయి పుట్టినరోజు నామకరణం రోజు ఆయన, వారి శ్రీమతి రిటైర్డ్ జడ్జిగా ఉన్నారు అమ్మగారు, ఇద్దరు వచ్చి మా కూతుర్ని ఆశీర్వదించి వచ్చినారు. అదేవిధంగా మేము ఎన్నోసార్లు ఆయనతో కలిసి కొన్ని సమావేశాలు పాల్గొన్నాం. ఎప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నడిచే వచ్చేవారు. స్కూటర్ ఎక్కన్నా పదామంటే కూడా ఒప్పుకునేవాడు కాదు. ఎప్పుడో ఒకసారి స్కూటర్ ఎక్కేవారు. ఇప్పుడు కూడా నడిచే వెళ్ళేవారు. అదేవిధంగా నిడాంబరానికి ఆయన నిదర్శనం. ఆయన జీవితం మన లాంటి వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శం. ఆయన ఎమ్మెల్యే అయిపోయి 50 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రజలు ఇంతవరకు అతన్ని మరవలేదు. టీసీ రాజన్న గారు అంటే ఒక బ్రాండ్. ఎక్కడ కూడా మన స్టేట్లోనే ఆయన ఒక గుర్తింపు. మన జిల్లాలో అయితే ఆయన తెలియని వాళ్ళు ఉండరు. 107 సంవత్సరాలు బతికిన ఆయన నిండు జీవితం. ఆయన పిల్లలు వాళ్ళ అందరూ కూడా మా సానుభూతిని తెలియజేస్తున్నాం. పెద్ద ఆయన ఎక్కడైనా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాం. ఆయన లేని లోటు మనకు అందరికీ
అట్లే అచ్చొచ్చిన భక్తి ఉంటుంది. ఆయనకి ఎంత జ్ఞాపశక్తి ఉంటుందంటే ఆయనకు మొన్న ఒక 6 నెలలకు ముందర కూడా బెంగళూరులో హాస్పిటల్లో ఉంటే కూడా ఫోన్ చేస్తే ఏరా రవి బాగున్నావా, పిల్లలు బాగుండవా అని పేర్లు పెట్టి మరీ అడిగేవాడు. అంత జ్ఞాపక శక్తి, అంత మహోన్నత వ్యక్తి, పేదల కోసం పనిచేసిన వ్యక్తి. 1967లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు పింఛన్ అని ఒక బిల్లు పెడితే దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి టీసీ రాజన్న గారు. మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మనం చేసేది సేవ. మనం సేవ చేసేటప్పుడు మనకెందుకు ప్రతిఫలం అని ఆ పింఛన్ వద్దని, ఏ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం నుంచి అది ప్రజల డబ్బే మనం తీసుకోకూడదు, ప్రజలకు మనం సేవ చేసేయాలనే ఉండాలే కానీ ప్రజల నుంచి మనం ఏమీ ఆశించకూడదు, ప్రజల సొత్తు మనం ఏం తీసుకోకూడదని సేవ చేసిన మహోన్నత వ్యక్తి. మనకే కాకుండా ఆయన రాష్ట్రానికి ఆదర్శపాయలు. ఆయన జీవితాన్ని, ఆయన అనుభవాన్ని మనం తీసుకొని ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం.